హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరోనా దగ్గర నుండి వినోద్ని కలవడానికి బాగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ఆ బాగికి హాల్లో రాథోడ్ ఆరు ఎదురు పడతారు. వచ్చావా మిస్సమ్మా? సార్ నీకోసమే అడిగారు, ఇప్పుడే బయటికి వెళ్ళారు అని రాథోడ్ అంటుండగా వినోద్ వచ్చాడా అని అడుగుతూ ఉంటుంది బాగి. వచ్చారు మేడం, ఫోటో దగ్గర ఉన్నారు అని చెప్తూ ఉంటాడు రాథోడ్. అవునా, సరే ఫస్ట్ నేను వినోద్కి హాయ్ చెప్పొస్తాను అని అంటూ ఉంటుంది ఆ బాగి. కానీ ఆ మాట విన్న ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, వినోద్ ఇప్పుడు నా ఫోటో దగ్గర ఉన్నాడు కదా, ఇప్పుడు బాగి అక్కడికి వెళ్తే నా ఫోటోని బాగి చూసేస్తుంది కదా అని అనుకొని ఎలాగైనా బాగి ఆరు ఫోటోని చూడకుండా ఆపాలని, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం ఎందుకు మిస్సమ్మా? వినోద్ గారే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తారు కదా, హాల్లోకి వచ్చాక నువ్వు చూడొచ్చులే అని ఆపే ప్రయత్నం చేస్తుంది ఆ బాగిని ఆరు. మరోవైపు ఆ బాగి పట్ల ద్వేషం కొలిపే మాటలు చెప్తూ ఉంటుంది మనోహరి వినోద్కి. కానీ బాగి ఆరు చెప్పిన మాటలు వినకుండా మెల్లిగా ఆరుని పక్కకి జరిపి వినోద్తో మాట్లాడడానికి ఆరు ఫోటో ఉన్న రూమ్కి వెళ్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆరుని ఫోటో చూసి షాక్ అవుతుంది బాగి. ఆరు ఫోటో చూసి షాక్ అయిన బాగికి ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి అంజు గీసిన ఫోటోలోని కళ్ళు, ఆ తర్వాత ఆత్మ తనతో మాట్లాడినప్పుడు ఫోటో తీసినప్పుడు ఫోటో రాకపోవడం, పక్కింటక్కల తనతో మాట్లాడిన అమ్మాయి ఫోటో అక్కడ ఉండడం చూసి షాక్ అవుతుంది బాగి. అప్పుడే ఆరు కూడా అక్కడికి వచ్చి బాగి ఆరు ఫోటోని చూడడం చూసి గమనించి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు. ఇన్నాళ్ళు తనతో మాట్లాడింది అరుంధతి ఆత్మ అని తెలుసుకొని ఇప్పుడు బాగి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.